ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఇది ఏంటంటే మైదా పిండి అనమాట. ఈ గ్లాసుడు మైదా పిండి కేక్ అనమాట ఫ్రెండ్స్. ఈ గ్లాసుడు మైదా పిండి 8 ఎగ్స్ అనమాట ఫ్రెండ్స్. ఇవి చూడండి. సేమ్ ఇదే గ్లాసు షుగర్ అనమాట ఫ్రెండ్స్. ఇది దీంట్లో ఎలాచి అనమాట. ఇదేమో మిక్సీ పట్టేసి కలిపేస్తాం అనమాట ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఈ 8 ఎగ్స్ అనమాట ఫ్రెండ్స్. ఇవి కేక్ అనమాట. అంటే కేక్ మనం మామూలు పొయ్యి మీద చేసుకోవచ్చు, ఓవెన్లో కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది చూడండి. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సేమ్ ఇదే గ్లాస్ అనమాట. సేమ్ ఇదే గ్లాసు నెయ్యి అనమాట ఫ్రెండ్స్. ఇది ఫుల్గా నెయ్యి లేకోకుండా ఫ్రెండ్స్ దాంట్లో కూడా ఇది కూడా మిక్స్ చేసి కలిపేసి చేస్తున్నాం అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది డాల్డా ఫ్రెండ్స్. ఇది చూడండి. ఫస్ట్ దాంట్లో డాల్డా ఏం వేయలేదు, ఓన్లీ నెయ్యితో చేసాం. 2 సార్లు అమ్మతోనే చేయిస్తున్నా ఫ్రెండ్స్ నేను కేక్ మాత్రం. ఈ డాల్డా పొయ్యి మీద పెట్టామన్నమాట. కరుగుతుంది చూడండి, తెలుస్తుంది కదా, కరుగుతుంది. హీట్కి కంట్రోల్ కరుగుతుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. షుగరును గాలికాయలు మిక్సీ పడదాన్ని మిక్సీలో పెట్టారన్నమాట ఫ్రెండ్స్. చూడండి, షుగరు పట్టేసా చూడండి మిక్సీలో. మెత్తగా రావాలి. మూడో బోర్డు 4 అనమాట ఫ్రెండ్స్. ఇది 4వ ఎగ్ అనమాట. ఆరు పట్టినాయి ఫ్రెండ్స్. మిగిలిన తర్వాత ఫ్రెండ్స్ ఈ గ్లాస్కి 6 ఎగ్సే పట్టినాయి, అందుకే 6తోనే ఆఫ్ చేసాం అనమాట. ముందు 8 పెట్టాము, కానీ ఏంటంటే ఈ గ్లాసుకి 6 పట్టినాయి అనమాట. 6 ఎగ్స్ అనమాట ఫ్రెండ్స్. షుగర్ వేసేస్తుంది చూడండి అమ్మ. ఎగ్స్ కూడా పోసాం కదా ఫ్రెండ్స్, అది కూడా కలిపేసాం అనమాట. అది నెయ్యి దాంట్లో పోస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. దాంట్లోనూ నెయ్యి 2, వెనీలా కొంచెం. ఈ మిక్సీ జార్లో పెట్టి మిక్సీ పెట్టేస్తాం ఫ్రెండ్స్. బేకింగ్ పౌడర్ అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ముందు నేను అమ్మని పెట్టేశాను. మొత్తం అంతా కూడా మిక్సీ పడ్డాక ఇందులో పోస్తాను అనమాట. నేనే ఏం చేస్తాను అన్నమాట. చూడండి, ముందు మాత్రం అమ్మ ఉండాలన్నమాట నాకు. ఇది మిక్సీ పట్టేశాను అనమాట. ఈసారి వేసేటప్పుడు ఇంకో ట్రిప్ మాత్రం ఓవెన్లోనే పెట్టి చూపిస్తాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది ప్రజెంట్ ఏంటంటే మామూలు పొయ్యి మీద చూపిస్తున్నాను. అది చాలా మెత్తగా అయిపోయింది చూడండి ఫ్రెండ్స్. దీంట్లో నెయ్యి వేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. బాగా వచ్చిందమ్మా, పెట్టాను కదా మెత్తగానే. కొంచెమా చాలా
పెట్టేసాను. ఒకటే వేసేస్తాను, ఒకటే వేస్తాను మొత్తం. దీనికి ఇసుక అనమాట, దీని కింద పెట్టాలి. పొయ్యి ఆన్ చేసి పైన ఇది పెట్టాలన్నమాట. చూడండి మంట. దీనిలో పెడతాను ఫ్రెండ్స్. ఇది సన్న సెక మీద కుక్ అవుతుందన్నమాట. చూడండి, ఇప్పుడే కొంచెం ఉడుకుతుందన్నమాట. హవ వస్తుందన్నమాట. ఉబ్బిని చూసారా ఫ్రెండ్స్? అది వేసిన దానికి ఇప్పుడు దానికి కుక్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇదంతా కూడా కేక్ మొత్తం అంతా కంప్లీట్గా. ఇప్పుడు దీన్ని కట్ చేయాలన్నమాట. ఇలా చాకుతో కదపాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇలా వస్తుంది అన్నమాట కేకు. దీన్ని ముక్కలు కట్ చేసుకుని ఇది 1 వీక్ ఉంటుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఏంటంటే ఓన్గా ఇంట్లోనే కదా మనం తయారు చేసేది. చూడండి, మధ్యలో హోల్ వస్తుంది అన్నమాట అండి అమ్మ. ఇది ఈ విధంగా ముక్క కట్ చేసుకుంటారు అన్నమాట. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఇది ఇలా వస్తుంది అనమాట. చాలా మెత్తగాను బాగుందన్నమాట. టేస్ట్ కూడా. మీరు కూడా ట్రై. రెడీ అయిపోయినాయి కేక్ ముక్కలు. చూడండి, ఇలా వస్తాయి అన్నమాట. ఈ సైజ్ వస్తుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇది కానీ చాలా టేస్ట్ ఉంటుంది. ఒక 10 days దాకా ఉంటే మనం జాగ్రత్తగా చేసుకుంటే, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. ఇలా ఉంటాయి అన్నమాట ఈ కేక్ అన్నమాట. ఫ్రెండ్స్, నా దగ్గర ఓవెన్ ఉందన్నమాట ఫ్రెండ్స్. చూడండి, కానీ ఏంటంటే ఫ్రెండ్స్, నేను వాడటం అనేది తక్కువ అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ముందు వాడతాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఓవెన్. రెడీ అయిపోయినాయి కేక్ ముక్కలు. చూడండి, ఇలా వస్తాయి అన్నమాట. ఈ సైజ్ వస్తుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇది కానీ చాలా టేస్ట్ ఉంటుంది. ఒక 10 days దాకా ఉంటే మనం జాగ్రత్తగా చేసుకుంటే, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. ఇలా ఉంటాయి అన్నమాట ఈ కేక్ అన్నమాట.